ఇట్లుండు కొంచెం హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? హాయ్ మా హాయ్. ఎవరైనా మెసేజ్ పెట్టాలనుకుంటే తెలుగులో టైప్ చేయండి. సో చాలా మంది అక్క నిజంగా సర్జరీ అయిందా, నేను మీతో ఒక్కసారి మాట్లాడాలి ఉంది సిస్టర్. సో ఓకే, చాలా మంది వండుకొని నిజంగా నువ్వు సర్జరీ అయ్యావా చాలా మంది అడుగుతున్నారు. యాక్చువల్గా నేను సర్జరీ అయ్యి 18 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఏంటంటే సరే, ఇప్పుడు చాలా మంది యాక్టింగ్ చేస్తున్న జనాలు మోసం చేస్తున్నావు అంటారు. నేనేం మోసం చేస్తాను? సో ట్రాన్స్జెండర్ మగవాళ్ళు అది కొంచెం వేషధారణ చేసుకొని వీడియోలు చేసి ఫేమస్ అవుతున్నారు. ట్రాన్స్జెండర్ గురించి చాలా మంది వెబ్ సిరీస్ చేశారు, షూటింగ్ మూవీ చేశారు, చాలా చేశారు, చాలా వచ్చినాయి. సో ఓకే అన్నట్టు. కానీ నా మైండ్లో ఎప్పటి నుంచో చెయ్యాలి, ఈ స్క్రిప్ట్ ఏదైతే ఉందో ఎప్పటి నుంచో చేయాలని నా కోరిక అనమాట. సో ఆల్మోస్ట్ నేను ఏదో ఒక ట్రై చేశాను, అది చాలా బాగా వెళ్ళింది వీడియో. సో అది ఏంటంటే ఒక ట్రాన్స్జెండర్ ఆ సర్జరీ అయిన తర్వాత ఆ నొప్పి ఎలా భరిస్తారు, వాళ్ళ ఎలా ఉంటుంది ఆ 40 days, అంటే 11వ రోజు స్నానం ఉంటుంది, 21, 31, 41 days అమ్మవారి మాత పూజ అనమాట. సో ఇది ఏంటి కాన్సెప్ట్ ని కొత్తగా తీసుకొని వచ్చాను. సో చాలా మంది కూడా అది రిసీవ్ చేసుకుంటున్నారు. చాలా మంది మాధురి నిజంగా నువ్వు సర్జరీ అయినావు అన్నట్టు అనుకుంటున్న చాలా మంది కింద కామెంట్స్ పెడుతున్నారు. మీ బ్లెస్సింగ్, ప్రతి ఒక్కరి బ్లెస్సింగ్స్ తప్పకుండా అది ఫలించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సో ఆ క్యారెక్టర్కి యాక్చువల్గా నేను వేరే వాళ్ళని అడిగానండి, ఒక ట్రాన్స్జెండర్ని, ఒక్క ఫేమ్ ఉన్న వాళ్ళని. నేనేంటి చేయడము, నేను చేస్తున్న విలువ తగ్గిపోతుంది నేను అని అనింది. సరేలే అని ఇంకా నాకు ఎప్పుడు సపోర్ట్ చేసే వాళ్ళు ఉండరండి యాక్చువల్గా. అంతే వదిలేసి ఏదో ఒక పిల్ల అనే ఒక కిసిక్ అనే పిల్ల తీసుకొని నేను ఒక వీడియో చేయడం జరిగింది. చాలా కనెక్ట్ అయిపోయింది. ఇంకా దీన్ని కంటిన్యూ చేద్దామని కంటిన్యూ చేయడం జరిగింది. పార్ట్ 11 ఎపిసోడ్ల వరకు చక్కగా చంద్రముఖి అమ్మగారు వచ్చారు. చాలా ఇంకా ఒక కంటెంట్ ని ఒక జనాల్లో తెలియజేశారు. ఆమె వరకు పాత్ర ఎలా ఉంటుందో పెద్ద తరగా ఆమె చేశారు. దాని తర్వాత అది చూసి మన విజయవాడ మహానటి గారు, సో ఆల్రెడీ చూసే ఉంటారు, వీడియో కూడా చాలా బాగా వెళ్ళాయి, వీడియోస్ కూడా చాలా డైలాగ్. అసలుకి మళ్ళీ ఈమె వచ్చి ఈ ఎపిసోడ్ ఇంకా సక్సెస్, ఒక ఎపిసోడ్ చంద్రముఖి అమ్మగారు సక్సెస్ చేస్తే ఇంకా వేరే ఎపిసోడ్ ఈమె రావడం వల్ల చాలా మందికి కనెక్ట్ అయిపోయింది, హార్ట్ టచింగ్. ఎందుకంటే ఒక తల్లి, నేను ఎందుకు చూపించాలనుకున్నానంటే ఈ ఎపిసోడ్లు ఒక ట్రాన్స్జెండర్ గురించి, ఒక తల్లి పురిటి నొప్పులు పడేటప్పుడు ఎంత బాధగా ఉంటుందో ఆ నొప్పులు ఆ తల్లికే తెలుసు. తన ప్రాణం పోతుందని తెలిసి కూడా బిడ్డను జన్మనిస్తుంది. సో మేము కూడా అలానే ఒక 10 నార్మల్ డెలివరీ అయితే ఎలా ఉంటుందో ఒకేసారిగా ఆ 10 నార్మల్ డెలివరీ ఒకేసారి ఎలా అవుతుందో, సో మా సర్జరీ కూడా అలానే ఉంటుంది పెయిన్, అది తెలియజేశాను. సో మహానటిని మాట్లాడిద్దాం. గలగలగలగల నేనే మాట్లాడితే బాగోదు. హైదరాబాద్ సోమవారం ఒకటే ఆపరేషన్ అయింది కదా ఏపీలో హాస్పిటల్లో. సో ఏదో మీరు పెట్టారు, ఓకే నో ప్రాబ్లం. మహానటి కూడా హాయ్ టు ఆల్, దిస్ ఇస్ మహానటి తేజ. మీ అందరికీ తెలిసిందే మాధురి ఫ్రెండ్స్ లో ఎంతో మంది ఫ్రెండ్స్ ఉండొచ్చు, బట్ నేను ప్రతి ఒక్కటి కూడా నేను ప్రాబ్లం పడుతున్నప్పటి నుంచి కూడా మాధురి నాకు ఫోన్ చేసి నేనున్నాను, నీకెందుకు నేనున్నాను, నాకు బాగా సపోర్టింగ్ చేసి నాకు ధైర్యాన్ని చెప్పింది మాధురినే. సో అలాంటి మాధురి చేస్తుంది అంటే మాధురి నాకు కూడా ఒక చిన్న క్యారెక్టర్ ఇస్తే నేను పండివ్వడానికి చూస్తాను. మన ట్రాన్స్జెండర్ లో డాక్టర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, యాక్టర్ కూడా ఉన్నారు అని సమాజానికి, అది నాకు కూడా తెలుసమ్మా, చేయించుకోవడం ఏదైనా కళ్ళలో చూశాను మిమ్మల్ని. ఓకే థ్యాంక్ యూ. అలా తెలుస్తుంది కాబట్టి నేను వచ్చాను. సో నాకు ఇచ్చిన చిన్న పాత్రని ఒక పెద్ద పాత్రగా పోషించి మీ ప్రేమాభిమానాలతో మిలియన్స్కి వెళ్ళిపోతున్నాయండి. మా ఇద్దరి వీడియోలు మిలియన్స్కి వెళ్ళిపోతున్నాయి. మీ ప్రేమ అభిమానాలు, మీ బ్లెస్సింగ్స్ ఇలా ఉండి ఇంకా ముందుకు మమ్మల్ని నడిపిస్తారని కోరుకుంటున్నా. ఒకటి చెప్పాలంటే ట్రాన్స్జెండర్ని చీపుగా చూసే ఈ రోజుల్లో ఒక ట్రాన్స్జెండర్ సర్జరీ అవ్వాలంటే
పైన బ్రెస్ట్ కానీ కింద కానీ మీ సర్జరీ అవ్వాలంటే సూపర్ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. సర్జరీ అవ్వాలంటే ఒక పెద్ద ఆపరేషన్ చేస్తే మీరు ఎన్ని రోజులు బెడ్ మీద నుంచి లెగుస్తారో లెగరో నాకు తెలియదు. అలాంటిది 2 సర్జరీలు అంటే మాకు ఒక పెద్ద ఆపరేషన్తో సమానము. అలాంటి పెద్ద ఆపరేషన్లో మేము పడే నరకం మేము పడే నరకం ఎలా ఉంటుందో కదా మీ అందరికీ మనసుకు హత్తుకున్నందుకు నేనైతే మా టీం అందరి నుంచి కూడా థ్యాంక్స్ అడుగుతున్నానండి. ఇలానే ఇంకా ముందుకు సపోర్టింగ్ చేస్తే. హలో అండి, అయిపోయింది, వెళ్ళొచ్చా. శ్రీశైలం బాగా జరిగింది దర్శనం. బాగా జరిగిందా? స్వామి వారిని కూడా వేరుకున్నారు, మేము కూడా మంచిగా ఉండాలి అని. అవునా, బాగా జరిగింది అంతా. హలో చెప్పండి. నాకంతా మాట్లాడతారా? మొత్తం మంచి జరగాలని దీవించి మొత్తం. థ్యాంక్ యూ. నాకు ఆ శివయ్య ఆజ్ఞ అంతే, ఏది చేయాలన్నా సంకల్పం ఉంటేనే చేయగలవు ఏదైనా గానీ. మొత్తం బాగా మంచి జరగాల. పెళ్లి కుదిరితే గనక ఈసారి హైదరాబాద్ ఎక్కడో వచ్చి షేర్ పెడతా నీకు. థ్యాంక్ యూ సో మచ్. ఆ మాట చాలా చాలా థ్యాంక్ యూ. సరేమా. సరే, ఓకే. మాట్లాడు. సో పెద్ద ఆపరేషన్, మీకు ఒక పెద్ద ఆపరేషన్, మాకు 2 పెద్ద ఆపరేషన్ తో సమానం. 10. అది నార్మల్ డెలివరీ. ఇది పెద్ద ఆపరేషన్. సో ముక్కుకు మొత్తు పెడతారు, చేతులకు మొత్తు చాలా ఏడుస్తున్నారు కామెంట్స్ లో. సంకల్లో మొత్తు పెడతారు, నడుంకి స్పైనల్ ఇస్తారు. ఇన్ని కష్టాలు పడి ఒక రాయిని శిల్పం కొడితే ఎంత అందంగా మలుచుకుంటుందో ఒక బొమ్మ, అలా తయారవుతుంది మా దేహం. అటు తల్లిదండ్రులు లేక, అన్న చెల్లెళ్ళు లేక, అక్క తమ్ముళ్ళు లేక, నా అనుకునే నా కుటుంబం లేని టైంలో మా పెద్దవాళ్ళు, అమ్మలు గాని, అక్కలు గాని, నానీలు గాని, మా గురువులందరూ కూడా నీకు మేమున్నామని ప్రోత్సాహం ఇచ్చి, ధైర్యం ఇచ్చి మమ్మల్ని ఇలా ఒక శిల్పంలా చేశారు అంటే నేనైతే చాలా సంతోషపడుతున్నా. ఈ రోజు మా దగ్గర డబ్బు ఉంది కాబట్టి ఇలా హాస్పిటల్ వేసి అలా వెళ్ళి ఇలా వచ్చేస్తున్నాం. కానీ వెనకటి కాలంలో చాలా మంది ఎంత పెయిన్ అనుభవించుంటారు, ఎంత నరకం అనుభవించుంటారు. ఆ నరకాన్ని తలుచుకుంటే ఊహానితం, దాన్ని తలుచుకోవాలంటే భయం పుడుతుంది. ఓకే, నీ బాధ నాకు అర్థమైంది. సో చాలా ఎమోషనల్ అయిపోతుంది. సో ఓకే, నీ బాధని అర్థం చేసుకున్నారు. నీకు అంటే ఇప్పుడు చాలా మన గురించి చాలా వచ్చాయి కమ్యూనిటీ మూవీస్ కానీ, షూటింగ్స్, షార్ట్ ఫిలిమ్స్ కానీ. సో ఎప్పుడైనా కానీ ఇలా మాధురి ఒక యాక్టింగ్ గా పక్కన పెడదాము, ఒక డైరెక్షన్ గా నాకు చాలా ఇష్టం. మీకు అందరికీ తెలుస్తుంది, యాక్టింగ్ ఇరగదీస్తారని ఇష్టము, ఏడిపిస్తానని ఇష్టం, నవ్విస్తాను. సో ఇవన్నీ పక్కన పెడితే నాకు డైరెక్షన్ చేయాలి ఇష్టము. సో చేశాను. తర్వాత నీకు అనిపించింది ఎప్పుడైనా గానీ ఇలా మన గురించి ఎపిసోడ్స్ వస్తాయి అని అనిపించిందా? నేను కలకం లేదు, నీతో 1 year నుంచి మాట్లాడుతున్నా, ఏదో మన ఫ్రెండ్లీ అలా వెళ్తుంది అనుకున్నా గానీ, సో నీతో నువ్వు నన్ను డైరెక్ట్ కలవాలా, నిన్ను డైరెక్ట్ కలవాలా. కానీ నిన్ను కలిసిన తర్వాత నా మనసులో ఒక స్థానం అనేది ఏర్పరచుకున్నావు నువ్వైతే. సో ప్రతి ఎపిసోడ్ నువ్వు అదిగో నేను ఒక మాట చెప్తా, నువ్వు కూడా ఎపిసోడ్ లో చేసావు. నీ ఎపిసోడ్ కాకుండా వేరే ఎపిసోడ్ లో నీకు ఏది బాగా నచ్చింది? నీ ఎపిసోడ్ కాకుండా నాకు చంద్రముఖి మాలకమ్మ గారి చాలా బాగా నచ్చింది. ఏమని అంటే ఫోన్ పట్టుకొని అందరూ లేకపోతే ఎలాగా, మన కమ్యూనిటీ రాకపోతే ఎలాగా అని గోధుమ పిండి తీసుకొని వచ్చారు చూసారా, అది మాత్రం చాలా 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 మనసుకు హత్తుకుంది నాకు. అది చూసిన తర్వాతే నేను అక్కడ విజయవాడలో బస్ ఎక్కాను. ఇంకా అదొకటే నచ్చింది, వేరేది ఏం నచ్చలేదా వీడియో? సరే, చంద్రముఖి అమ్మది పక్కన పెడదాం, వీడియో ఆమె నచ్చింది అన్నాం. సరే, నా వీడియోలో నా 4 ఎపిసోడ్లు ఉన్నాయి కదా, ఈ ఎపిసోడ్ ఏది నచ్చింది నా వీడియో? మీరు పెయిన్ తో బాధపడుకుంటా మన గురించి చెప్తున్నారు చూసారా, అది బాగా నచ్చింది. తరువాత ఇంకా బాగా నన్ను కంట తడి పెట్టించింది ఏంది అంటే, ఆ పాప మిమ్మల్ని తిడుతుంది చూసారా, తిట్టడం అంటే వేరే విధంగా కాదు, అక్కడ యూరియన్ పైపు కొంచెం మన కాడ చికా పడుతుంది చూసారా, అక్కడ నేను పాప క్లాస్ తీకాను చూసారా,
అది నాకైతే జనాలకి గుండెలకి హద్దుకుందంట. అదొకటి నచ్చింది. నా వీడియోలు ఏం నచ్చి చెప్పమంటే ఆమె సీన్ ఉన్న సీన్లు చెప్తా చూడండి, ఇది చాలా కానీ వీళ్ళందరూ మంచిగా కనపడ్డారు యాక్చువల్గా. ఇగో చాలా బాగా నచ్చింది. యాక్చువల్ గా మొన్న షూట్ మహానటి గారు వచ్చారు. వస్తే ఏమైందంటే పిల్లలు మా కమ్యూనిటీ వాళ్ళే వస్తా 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 అన్నారు. ఒకేసారి 10 మంది వచ్చేసారు. నా మాటలు వద్దు కానీ నువ్వు చెప్పుకోది. అందరూ వస్తా అన్నారు. తర్వాత నేనొచ్చే టైంకి ఒకటేసారి 10 మంది వస్తే 10 మందికి క్యారెక్టర్లు ఇవ్వాలంటే మనం ఇవ్వలేము. అది ఒక డైరెక్షన్ ఫీల్డ్ లో ఉండి తను బెడ్ మీద పడుకొని డైరెక్షన్ చేసుకుంటా డైలాగ్స్ చెప్పుకుంటా తను ఎంత స్ట్రెస్ అనుభవించిందో నేనే చూసా, కంటికి కట్టట్టు నేను చూసాను. సో అదైతే చెప్పలేం మనం. మీరు డైరెక్టర్ చూస్తే నువ్వైతే మాత్రం నాకు తెలిసి ఇప్పుడు ఇది కాదు చెప్పింది కరెక్టే. ఆ 10 మంది వచ్చారు కదా, అది ఎలా హ్యాండిల్ అయింది నువ్వు చెప్తే బాగుంటది అని అంటున్నా. నేను చెప్తున్నాను కదా. సో ఓకే నేను చెప్తా. యాక్చువల్ గా 10 మంది వచ్చారండి. 10 మంది వస్తే ఒక్కదాని నువ్వు ఒకసారి చెప్పు. అది నేను అదే చెప్పింది. బెడ్ మీద ఈమె పడుకుంది. సో కెమెరా మ్యాన్ తనే, డైలాగ్ వర్షన్ తనే, డైరెక్షన్ తనే. తను 10 మందికి కూడా చెప్పుకుంటా వీడియో తీసుకుంటా లైటింగ్ సెక్షన్ తనదే అన్ని చేసుకుంటా ఎంత పెయిన్ అనేది అనుభవించుకుంటా. కాదు కాన్సెప్ట్ మన షూట్ లో వెళ్తున్నా. నువ్వు చెప్పింది బాగా ఒక్కటి మిస్ అయ్యో. అంత మందిలో ఏ క్యారెక్టర్ ఇవ్వాలో అర్థం కావట్లేదు నాకు. స్క్రిప్టే లేదు యాక్చువల్గా. ఎవరికి చెప్తే బాగా మీరు అనేది అలాగా ఎవరికి క్యారెక్టర్ లేదు. ఒక నాకు తప్ప ఎవరికి లేదు అందులో. సో అప్పటికప్పుడు క్యారెక్టర్ క్రియేట్ చేసి వాళ్ళని కెమెరా ముందరకు తీసుకొచ్చింది మాధురి గారు. ప్రతి ఒక్క సీను నిజంగా ప్రతి ఒక్క 10 మంది వచ్చేసరికి మన పిల్లలు యాక్టింగ్ చేస్తారు బాగుంది బాగుందని. ఒక ఆమె చూసారు కదా, ఈమె విజయవాడ నుంచి వస్తున్నాను నేను అని ఒక అమ్మాయి 10 మందిని ఇంట్లో పెట్టేసి ఒక ఆమెను తీసుకెళ్లిపోయి నేను ఒక నెంబర్ తర్వాత మళ్ళీ ఇంక మైండ్ లో ఇంకా 2 వచ్చేసారు మైండ్ లో. ఇంకొకరైతే కినా ఇంకా షూటే లేదు. ఏం చేయలేదు దేవుడు అందరికి అయిపోయింది కదా అని మళ్ళీ కొంచెం మైండ్ లో స్క్రిప్ట్ పెట్టుకొని వాళ్ళ కామెంట్ చేయడం యాక్టింగ్ చేయడం జరిగింది. సో ఇది అనమాట. ఏమండి నేను చెప్తున్నాను, ఎంత కష్టం ఉంటుందో తెలుసా మా ట్రాన్స్జెండర్ లైఫ్ లో సర్జరీ అయిన తర్వాత. సో ఆ కష్టాలన్నీ మేము ఎప్పుడో పడ్డామండి. నువ్వు పడలేదా? పడింది సమాజం మొత్తానికి తెలుసు. నేను పడింది తెలీదు కానీ ఈ వీడియో ద్వారా నేను పడినట్టు చాలా మంది మళ్ళీ సర్జరీ అయిందా అంటున్నారు. సో చాలా మీరు మంచిగా కామెంట్స్ పెడుతున్నారు, రిసీవ్ చేసుకుంటున్నారు. నేను సర్జరీ అయి 15 సంవత్సరాలు. ఇప్పుడు ఎవరైతే సర్జరీ అయిన తర్వాత కొంతమంది వాళ్ళు ఎలా నొప్పులు పడతారు, వాళ్ళు ఎలా ఇంకో విషయము ఎవరు ఉండరు ఇంట్లో. ఉండకపోతే నేను చీర ఉంటుంది కదా, ఆ చీర ఇట్లా అది ఒక్కొక్కసారి ఏమైందంటే నా లైఫ్ లో నేను సర్జరీ అయిన టైంలో నేను పైన ఉన్నా అనమాట. గేట్లు ఉన్నాయి అనమాట ఇట్లా పట్టుకునేది. నేను ఏం చేశానంటే ఇట్లా 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 పట్టుకొని దాని చేసిన సందర్భాలు ఉన్నాయి. సో నేను దాన్ని ఊహించుకొని నేను చీర కాసబడి పెట్టాను. ఎవరు లేని టైంలో అట్లా ఒకరు పట్టుకులేయడము, ఎవరు లేని టైంలో బాత్రూమ్ టక్క జారిపోవడము, ఇవన్నీ ట్రాన్స్జెండర్ లైఫ్ లో జరుగుతూ ఉంటాయి. ఇంకా మరెన్నో ఎపిసోడ్లు వస్తాయండి, మరెన్నో ఇంకా వస్తాయి. మీరు ఇలానే. సో మన మహానటి తేజ రాత్రంతా షూట్ చేసేసి మహానటి తేజ గారు అయితే ఇంకా 2 ఎపిసోడ్లు ఉన్నాయండి. ఇంకా 2 ఎపిసోడ్లు అయిపోతే ఇంకా ముందుండే రాబోయే ఎపిసోడ్లు చాలా మంది. ఇంకో విషయము, వరంగల్ లైలగురమ్మ పాము పడితే, రంజితమ్మ పాము పడితే, చంద్రముఖమ్మకి పాము పడితే. సో చాలా మంది కమ్యూనిటీలు చాలా సపోర్ట్ గా ఉన్నారు. మేమున్నాం. నువ్వు కమ్యూనిటీ గురించి చెడ్డగా చూపించట్లేదు, మంచిగా చూపిస్తున్నావు. నేనున్నాం సపోర్ట్ గా. కావాలంటే మమ్మల్ని కూడా క్యారెక్టర్ నాకు కూడా కొంచెం క్యారెక్టర్ అంత పెద్దవాళ్ళంటే లేదమ్మా. మేము ఇప్పుడు నెక్స్ట్ 11 days మీకు ఒక నిజం చెప్పాలి, అది నేను చెప్తేనే బాగుంటుంది. ఇది బాత్రూమ్ లో పడిపోయింది కదా, బ్లడ్ ఎక్కడి నుంచి వచ్చిందని మీరు అడిగారా? అది నాకు మాత్రమే తెలుసు. చెప్పమంటారా? ఇది వద్దన్నా నేను చెప్పేస్తా. ఆ బ్లడ్ కారణం అయ్యో అది ఎక్కడో ఉంది, ఇప్పుడు లేదు. దాచేసింది ఇది లేదు, ఎక్కడో ఉండిపోయింది. సో అనమాట ఒక నో ప్రాబ్లం. సో ఓకే, ఇప్పుడు
చాలా మంది కమ్యూనిటీ వాళ్ళు సపోర్ట్ గా ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. లైలా గురు పాంపట్టి అమ్మ, నిజంగా మీరు ఒక క్యారెక్టర్ నేను కూడా చేస్తా అన్నారు. సో మీ పెద్ద గొప్ప మంది, ఎందుకంటే మీరు కూడా మీ షార్ట్ ఫిలిం చూసి చేసిన వాళ్ళం కానీ మీరే ఫస్ట్. ఈ వీడియో చూసే ప్రతి ఒక్క ట్రాన్స్ ఉమెన్ కి పేరు పేరున మా తరపు నుంచి మీ దీవెనలు మా మీద ఉండాలి. మనలాంటి వాళ్ళు ఎంతో మంది డైరెక్టర్లుగా, హీరోలుగా, హీరోయిన్లుగా రావాలని కోరుకుంటున్నాను. అదే అన్నమాట. ఎలా ఉన్నారు అంతే కదా. ఇంకా సో ప్రతి ఒక్కరికి, ఇంకా కొంతమంది ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు ఎవరైనా మీకు ఇంకా మేము కూడా ఇలా అమ్మో నరకము అని చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు. చాలా సో థ్యాంక్ యూ. మీలో ఉన్న ఆ బాధని తెలియజేస్తున్నారు కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి నేను ఒక్కదాన్నే వచ్చాను, ఇక్కడ నేను ఒక్కదాన్నే రాలేదు. మళ్ళీ అక్కడ వదిలేసి వచ్చావా అంటారు కదా, వారు వచ్చారు. వారు లేకపోతే లైవ్ పెడతా. సో మా తమ్ముడు అమ్మ ఇక్కడ రామ్మ. అమ్మో తల్లి, మా తమ్ముడు చాలా మంది చిన్నపిల్లోడు అని చాలా రెచ్చగొట్టద్దు. సారీ, బతికిపోతున్నా, రెచ్చగొడుతున్నా అదే చూడు. సో ఎందుకంటే నేను కూడా మీరు ఏదైతే అనుకున్నారో చిన్నపిల్లడు ఏందని, నేను కూడా అలానే అనుకున్నాను. నిజంగా నేను ఒక గంట చూసినప్పుడు నిజంగా మీరు అనుకున్నాను అంత చిన్నపిల్లోడేం కాదు, నిజంగా మంచి మనసుతో ఉన్న చిన్నపిల్లోడు అంటే పెద్ద పిల్లడితో సమానం. ఒక మంచి ఎవరైనా ఒక వెనకలు రాలేస్తూ ఉంటారు, నువ్వు అది ఇది అని. సరికాదు, కల్లారా చూసిన వాళ్ళే ఏదనమాట. మా తమ్ముడు నిజంగా అక్క అంటూ, నేను కూడా తమ్ముడు అనుకుంటూ మంచిగా. నాకు తనకి 3 years గ్యాప్ అంతే. రేపు డిసెంబర్ 25th కి తనకి 26 వస్తాయి. అంటే నా ఏజ్ ఎంతో మీరు గుర్తు పెట్టుకోండి. నాకు తనకి 3 years గ్యాప్. ఇంకో సీక్రెట్ తెలుసా? ఓకే, సో మా తమ్ముడు చాలా మంచోడండి. మీరు అర్థం చేసుకుంటే మీకు నచ్చినట్టు వీడియోలు వాళ్ళు కాన్సెప్ట్ తెస్తారు. నువ్వే ఇట్లుంటే ఆ తమ్ముడు కనబడద్దు. లేదు ఉండు, నువ్వు కొంచెం అట్లా. ఒక మాట చెప్పనా, మీరు బ్యాడ్ కామెంట్స్ పెట్టకుండా మీరు ఎన్ని మాట్లాడినా మీకోసం మంచి మంచి వీడియోస్ నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. సరే, బ్యాడ్ కామెంట్స్ పెట్టొద్దు. కామెంట్స్ అందుకే ఉండమ్మా. నీ ఇన్స్టాగ్రామ్ లో ఆల్రెడీ మాట్లాడుతున్నావు కదా దీనికి సంబంధించి. మీరు రాలే. సో చాలా మంది చిన్నపిల్లడు అది అట్లా అనకండి. వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టము. సరేనా? మీరెవ్వరు ఒక పూట తెచ్చి అన్నం పెట్టారు కదా, ఒక పూట వచ్చి ఎలా ఉన్నారు కామెంట్స్, నోరు ఉంది కదా అని పెంట నోరుతో ఇష్టం వచ్చినట్టు మీరు కామెంట్స్ పెడితే మనోభావాలు దెబ్బతిన్నది చేస్తే బాగోదండి. ఎవరి లైఫ్ వాళ్ళు ఇష్టము. అవునయ్యా, సమాజంలో వీళ్ళిద్దరే ఉన్నారా? ఎవరు లేరా? సో ఎందుకు? సో వదిలేసేయండి. మా తమ్ముడు గారు అయితే నేను చూసినంత వరకు పర్సనల్ గా చాలా మంది కమ్యూనిటీ వాళ్ళు ఇది రాగానే నా కొడుకు ఏది, మా తమ్ముడు ఏది అంటుంటే, ఇంత పెద్ద వాళ్ళు ఇంత ప్రేమ అనురాగం ట్రాన్స్జెండర్ హస్బెండ్ అంటే అంతగా ఎవరు మాట్లాడరు. కానీ మా తమ్ముడు గురించి అంటే మా తమ్ముడు గారు ఎంతో మంది హృదయాన్ని గుండెలు గెలుచుకున్నాడు. సో అర్థం చేసుకుంటే మీకు బాగుంటది. సో చిన్న పిల్లోడు గిన్న అంటున్నారక్క, నీకు దిక్కు ఎవరు, నీకు సపోర్టింగ్ ఎవరు ఉన్నారు అంటున్నారు. నాకు దిక్కు లేదా, నాకు సపోర్టింగ్ లేదా? ఎందుకు లేదో ఉంది. ఒకసారి నీ నోటితో నువ్వే చెప్పు. సపోర్ట్ ఎందుకు ఉండదు? నోరు మంచిది, కొంచెం దగ్గరగా నోరు మంచిది అయితే ఊరు మంచిది. అర్థమైందా? అట్లా అన్నమాట. ఇప్పుడు తను బాధలో ఉన్నప్పుడు అందరూ అయ్యో పాపం అనేటోళ్ళే గాని వచ్చి ఎవరు ఆయన చేయలేదు కదా, ఆయన చేయలేదు కదా ఎవరు చెప్పండి. తను సంతోషంలో ఉన్నప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావు అమ్మా అని కూడా ఎవరు అడగరు. అందరికి సరే ఓకే. మన ఇన్స్టాగ్రామ్ మా తమ్ముడు కూర్చో తమ్ముడు. పర్వాలేదు, మన గురించి ఏం చెప్తావు చెప్పు. నువ్వు ఒక్క నిమిషము, నువ్వు మీ ఆవిడ ఉన్నప్పుడైతే లేదు నువ్వు కూర్చో, బిడ్డ జాగ్రత్త అని ఇట్లా. ఇప్పుడు నేను అక్కగా ఉన్నాను ధైర్యంగా, నా గురించి ఏం చెప్తావు చెప్పు. ఎవరి గురించి? మాధురి అక్క గురించి. మనం వచ్చాం కదా, 2 రోజులు ఉన్నాం కదా,
ఎలా ఎలా రిసీవ్ ఉంది చేసుకుంది, షూట్, ఎట్లా ఎలా రిసీవ్ చేసుకుంది బాగుంది మనల్ని. కదా? మీ ఆవిడ గారు కూడా చాలా బాగా నటించారు. నానా ఇదిగో ఎప్పుడు ఆ చేయి దగ్గరికి రా. వచ్చానమ్మా, ఆ, కనపడ్డానా అందరికి? ఆ, మీరు ఎప్పుడు కలకాలం ఇలానే కలిసి ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఒక్కరొకరు సర్దుకోండి. నా తమ్ముడు ఏదైనా కోపం దెబ్బేస్తే నువ్వు కమ్మనుండు 2 నిమిషాలు వెళ్ళిపో, మళ్ళీ బుజ్జగిస్తాడు. నువ్వు ఏదన్నా కోపం ఏదన్నా తమ్మునన్నా నువ్వు కూడా 2 నిమిషాలు బాధపడి మళ్ళీ ఎందుకంటే మనం కొట్టాడుకొని మనం ఇది చేసుకుంటే మనకి సపోర్ట్ ఎవరు ఆల్రెడీ అనిపించిన దానివి. సమాజంలో ఎంతో మంది అనిపిస్తున్నారు ఆ బాధని. కానీ నువ్వు సంతోషంగా ఉండాలి. ఎప్పుడు మీరు ఇద్దరు ఎప్పుడు ఉండాలి. చాలా మంది వండుకొని ఆశీర్వాదము కావాలంటారు. తప్పకుండా దగ్గరికి రాండి. మీరు ఎప్పుడు చల్లగా 2 నూరేళ్ళు చల్లగా ఉండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అమ్మ. కష్టాలు దూరం కానీ మంచిగా మా తమ్ముడు కూడా మంచిగా. అయ్యో వద్దు తమ్ముడు, చూసారా ఇంత మంచి పిల్లోడు చూసారా పాపం, ఇంత మంచి పిల్లోడు బ్లెస్సింగ్ తీసుకుని ఇప్పుడన్నా మీరు కొంచెమన్నా అర్థం చేసుకోండి. మా ఆయన దొరకడం నిజంగా చెప్తున్నా, మా ఆయన దొరకడం నాకు పూర్వ జన్మ అదృష్టం. ఏ జన్మలోనూ నేను చేసుకున్న పుణ్యం, నాకు నా బంగారం దొరికాడు. సరే ఓకే అండి, థ్యాంక్ యూ. హాయ్ చెప్పి వెళ్ళరా, హాయ్ చెప్పు. కదా సో అదే అనమాట అండి. సరే బాధపడకే, సరేనా? నేను ఒక మాట చెప్తున్నా. చెప్పక్క. నా తమ్ముడు కోపంతో ఏదైనా ఒక దెబ్బ వేసిన ఒక మాట అన్నా ఏం ఎదు తిరగమాకు, ఒక 10 నిమిషాలు పక్కన జరిగిపో. జరిగిపోయి బాధపడి మళ్ళీ వచ్చి ఏంది బుజ్జి కొట్టావని. అమ్మా మీ తమ్ముడు గురించి బాగానే చెప్తున్నావు గాని మీ తమ్ముడు కొట్టుడు నువ్వు చూస్తే ఎందుకు బతుకుతున్నామా అనుకుంటాం. ఒక నిమిషం, ఎవరి ఇంట్లో ఉంటామమ్మా గొడవలు? పెళ్ళా మొగుడు అన్నాక 1,00,000 సవాల్ గొడవలు ఉంటాయి. మీ ఇంట్లోనే సంసారంలో గొడవలు ఉన్నాయా? వేరే ఇంట్లో సంసారంలో గొడవలు లేవా? చెప్పండి. సంసారాలు ఎందుకో నువ్వే ఇంత బాధపడితే కొంతమంది ఆడవాళ్ళు మొగుడు తాగొచ్చినా కొట్టినా పనికి పోయినా పోకపోయినా ఇంట్లో ఆడది సంసారం చేసుకుంటూ పిల్లల్ని సాదుకుంటూ మంచి చెడలో ముందుకు వస్తుంది ఆడది. అదే అన్నమాట. కరెక్ట్ కాదనే చెప్పింది అన్నమాట. అది మా ఆయన తాగుతాడమ్మా, మా ఆయన తాగుతాడు. ఏమి కొట్టుడు కొడతాడు? ఆ కొట్టుడు కొట్టుడు అంటే వేరే విధానంగా అనుకుంటారు. కొడతాడండి. కొట్టడం అంటే ఆ కొట్టుడు కాదండి. అయ్యో కర్మ. సౌండ్ బార్ ఉంటే సౌండ్ బార్ కొడతాడు, చేతులు కొడతాడు. మా ఆయన పెద్ద అనకూడదు కానీ ఎంత ప్రేమిస్తాడో అంత టార్చర్ చూపిస్తాడు. సైకో. నా మొగుడు పెద్ద సైకో. అసే ఎన్నున్నా మీరెవరే? అయ్యో అందరి ఇంట్లో ఏదేది చెప్ప అందరి ఇంట్లో మన పనులే ఉండే బంగారంపై ఇవ్వలేదు. అందుకే ఇంట్లో గొడవలు ఉంటాయి. కొంతమంది బయటకి పడతారు, కొంతమంది బయట పడరు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఈ కామెంట్స్ మహానటి పెట్టారు, నాకు ఎట్లేదు. సో మహానటి ఇది కూడా గురించింది. తమ్ముడు గారు పాల ప్యాకెట్ తీసుకుపోతారా? పాల ప్యాకెట్ టీ పొడి తీసుకురండి. 10 రూపాయలు చూసారా నా మాట? సరే అక్కడ అంత చాలా మంచోడు. సో అలాంటి భర్త దీనికి దొరకడం ఏం లేదు. థ్యాంక్ యూ. దొరకడం వద్దు, అది ఉందిలే. నాకేం వద్దు, ఏముంది. షుగర్ అంటే షుగర్ ఉంది. 10 రూపాయలు టీ పొడిను పాల ప్యాకెట్ చూసారు ఎంత మంచి. అదే 10 రూపాయలు ఏదైనా తీసుకురా. చార్మినార్ కానీ తాజ్మహల్ కానీ కారం పొడి కానీ టీలో అండి. టీ ఇదంతా పాల ప్యాకెట్ గురించి వస్తుంది. మీరు చాలా బాధపడుతుంది. ఇలాగే ఎప్పుడు సంతోషంగా కలకాల. అమ్మ నీకేమో మహానటి కోరుకుంటున్నా. జై భవాని, జై దుర్గ భవాని, జై జై భవాని. నేను ఎంత సంతోషంగా ఉన్నానంటే దీని వల్లే. 2.5 ఏళ్ళు నా ఊరు వదిలిపెట్టి నేను అడుగు పెట్ల ఇంట్లో నుంచి బయటికి. ఎవరేమనుకుంటారని. కానీ ఇది నా ఫోన్ చేసి అబ్బా రావే, నీకెవరు లేకపోవడం అంటే నేనున్నా, నా ఇంట్లో ఉండని చెప్పి నేను వాళ్ళకి వచ్చి 5 days. ఈ 5 days కూడా నన్ను కంటికి రెప్పలా చూసుకుంది. ఏం కావాలి? మీ ఆరోగ్యం బాగా లేదక్క. ఇప్పుడేనండి తీసుకెళ్ళి వచ్చాను. ఆయన సరే ఓకే సీరియస్. నేను ఒకటే మాట చెప్తా. చెప్పక్క. చూడు, మొగుడు అన్నాక కొడతాడు, తిడతారు. ఆడదన్నాక అన్ని భరించాలి. సో నువ్వు ఒక్కదానివి ఇట్లా బాధపడితే దేశంలో ఎంతో మంది ఆడతల్లులు మొగుడు తాగొచ్చిన అయ్యో మళ్ళీ కొడుతున్నాడు అంటే అయ్యో ఏం కొడుతు కొడతాడు? పెడితే అలా కొడుతున్నాడండి.
నొప్పులు తట్టుకోలేకపోతున్నా నేను. ఆ, అయ్యో నిన్ను చూడగానే కాపాడుతుంది అమ్మ. మీరు ఎలా బాధపడకు. ఓకే, ఏదో నాకు అర్థం కాదు. నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇంకొకటి ఏంటంటే ఈ 5 days లో కూడా నీకు చెప్పట్లేదు, నువ్వు పక్క తప్పట్లే మా వాళ్ళ ఈ 5 days లో కూడా ఒక చుట్టం ఇంటికి వెళ్తే అమ్మో వీళ్ళు తెల్లారి వెళ్ళిపోతే బాగుండు, వీళ్ళకి ఏం పెట్టాలా అలా ఇలా కాదు. ఈ 5 days నన్ను కాలు కింద పెట్టనివ్వలేదు. మార్నింగ్ టిఫిన్ తెచ్చేది, నేను రోజు 5 times టీ తాగుతా, టీ తీసుకొచ్చి పెట్టేది. మధ్యాహ్నం నాకేం కూరలు కావాలో అవి చేసి పెట్టింది. సో నైట్ వాళ్ళ తమ్ముడు కొంచెం మందు అలవాటు, వాళ్ళ తమ్ముడు మందు సమస్తం అన్ని తెచ్చి పెట్టింది. నన్నైతే మాత్రం కంటికి రెప్పలా చూసుకునేదండి. వాళ్ళ తమ్ముడిని మాత్రం బాగా చూసుకున్నాను, చూసుకోలేదండి. ఇది కాదండి, ఇప్పుడు ఇంటికి వచ్చింది. ఇప్పుడు నేను ఇంటికి వస్తా, నాకు కొన్ని ఐటమ్స్ ఇష్టం. ఏం విసనపేట, హలో విసనపేట చెప్పండి. అంతే, అది కాలు వీడియో కాదు కదా. సో నేను ఇప్పుడు దీని ఇంటికి వెళ్ళాను. ఏమి ఇష్టం అక్క అంటుంది. నాకు దోశలు అంటే చాలా, మీకు అందరికీ తెలుసు. దోశలు ఇంకా నాకు బెల్లం అన్నము. మీరు దోశలు పెడతానంటే ఎంత దూరం అన్నా వచ్చింది అది ఉండు. అంటే ఇది ఈ రోజు కొంచెం ఒడిబిం కార్యక్రమం ఉంది. సరే కొంచెం మా పల్లెటూరు రాయలసీమ అనంతపురం సైడ్ ఎట్లా అంటే ఒడిబిం అంటే ఒక ఆడపిల్లకి పిండి వంటలు చేసి ఏం చేయాలి అంటే గారెలు చేస్తారు, బూరెలు చేస్తారంటే నేను ఆడి తీసుకో, పండుని తీసుకో, కిందకరా. పండు ఉన్నాడు. హాయ్ పండు. అదిగో ఇది హాయ్ అత్తయ్య అని పెట్టాడు. ఇది 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 మా ఇదిగో బ్లూ షర్టే. ఏది ఇదిగో అక్క, కొలాబా? వీడిని తీసుకో, కొలాబా లైవ్ లోకి తీసుకో. ఎట్లా తీసుకో? కొలాబ్ పండు కొలాబిస్తుంది. ఎట్లా తీసుకోవాలి? ఇదిగో లైవ్ అక్క, లైవ్ లోకి రా నాన్న, కన్ఫర్మ్ డే. ఓహో, పిండి వంటలు ఏమైనా తింటానంటే నాకు ఏం వద్దు అంటుందండి. ఇదేంటి స్వీట్ తినదు. ఒక చాయ్ ఉంటాయి. ఈయనకి నా తమ్ముడు గారికి చాయ్ ఉంటే చాలు, ఇంకా జీవితాంత చాయ్ చాలు అన్నట్టు అన్నమాట. సో చాయ్ కూడా ఎక్కువ తాగమాకండి. మంచి హలో విసనపేట ఒకసారి పెట్టు. హలో విసనపేట. హలో విసనపేట అండి, నమస్కారం. ఎలా ఉన్నారు? నా వీడియోలు ఎక్కడ దాకా పోతున్నాయో తెలీదు. నెక్స్ట్ మంత్ వస్తున్నా అని చెప్పు ముందు. ఏం కాదు చెప్పే. అయ్యో వద్దు, అన్ని సర్ప్రైజ్ ఏనండి, ముందే చెప్తున్నా. ఇది ఇంకొక 10 days లో నా విసనపేట వస్తుంది. ఆడుకుందాం దాని విసనపేటలో. ఎవరు ఆడుకునేది? శివంగి, ఆడ శివంగిది. శివంగి ఇదే. సో మేము ఇక్కడ ఏదైనా మాట్లాడాలనుకున్నాం, ఏదో ఫ్లో అయిపోయింది అనమాట. ఏం కాదు, ఎంజాయ్ అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. లవ్ యూ గాయ్స్. బాయ్. ఇదే కదా.